హస్తినలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశానికి హాజరు కానున్నారు. 2 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయాలపై హైకమాండ్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకమాండ్తో చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనుంది అధిష్టానం. హస్తినలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. కాసేపట్లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమావేశానికి హాజరు కానున్నారు. 2 ఏళ్ల పాలన, సంక్షేమ పథకాలు, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయాలపై హైకమాండ్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకమాండ్తో చర్చించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల పోరాటాలపై తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేయనుంది అధిష్టానం. రైట్, ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో ఉన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు. మదార్, ఢిల్లీలో ముఖ్యులతో, ఏఐసీసీ ముఖ్యులతో కూడా తెలంగాణ మంత్రుల సమావేశం ప్రారంభమైందా? అలాగే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అంటే చంద్రిక, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం ప్రారంభమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా మంత్రులు, అలాగే సిడబ్ల్యూసీ మెంబర్ గా ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి, వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా 2 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ లాగా ఈ సమావేశంలో అన్ని అంశాలపైన పార్టీ పరంగా తీసుకుంటున్నటువంటి, పార్టీ బలోపేతానికి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పరంగా ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వీటన్నింటిపైన కూడా ఏఐసీసీ కీలక నేతలు ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. కాబట్టి వీటన్నిటిపైన కూడా రివ్యూ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, అలాగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి విజయాలు కావచ్చు, అలాగే క్రమంగా పెరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నటువంటి ఓటు కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే బీజేపీకి సంబంధించి క్రమంగా గ్రాఫ్ పడిపోవడం, ఇట్లాంటి అన్ని అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. కీలకంగా మంత్రులకు సంబంధించి 1-to-1 కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. శాఖ పరంగా మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అలాగే భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, అలాగే కీలకంగా 2 ప్రధానమైనటువంటి అంశాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తా ఉంది. దాంట్లో ఒకటి అమెరికాతో భారత్ చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్ కావచ్చు, అలాగే జీరామ్జీ అంటే ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరు తొలగింపుకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కూడా భావిస్తా ఉంది. దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతలతో వరుసగా సమావేశాలు అవుతున్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు సంబంధించిన నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు, రేపు కూడా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాల నాయకులతో మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలపైన స్పెషల్ ఫోకస్ ఉంది. ఆ రాష్ట్రాల్లో వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పార్టీకి సంబంధించి ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి స్ట్రెంథనింగ్ పైన ఫోకస్ అనేది కూడా చేస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల్లో ఎలాంటి ఎన్నిక జరిగినా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అన్ని స్థానాలు కైవసం చేసుకునే దిశగా, అంటే మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా మొత్తంగా అందరూ నాయకులు సమిష్టిగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా చర్చ అనేది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. చంద్రిక.